అందరికీ నమస్కారం. మంచి ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ లో 150 స్క్వేర్ యార్డ్స్ లో మెయిన్ రోడ్ కి సెకండ్ మీటి ఏదైతే మనకు 100 ఫీట్ మెయిన్ రోడ్ ఉందో ఇప్పుడు ప్రెసెంట్ 60 ఫీట్ రోడ్ అది ఇప్పుడు మనకు వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఆ 100 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్రాపర్టీ వచ్చేసింది. బస్ స్టాప్ ఇట నియర్ బై ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రంట్ ఎలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకునే విధంగా ఉందో 30 ఫీట్ రోడ్ మంచి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ ఇది. హౌస్ చూసుకోండి, ఫ్రంట్ ఎలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ. ఇది వచ్చేసి మనకు ఇదంతా చుట్టూ మొక్కలు పెట్టుకోవడానికనే స్పేస్ ఇచ్చారు. ఈ ర్యాంప్ ఏరియా ఈజీగా పెద్ద కార్ అనేది ఈజీగా పెట్టుకోవడానికి కానీ తీయడానికి కానీ ఈజీగా ఉంటుంది. మనకు పార్కింగ్లో సీలింగ్ డిజైన్ చూసుకొని అక్కడ టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టైల్స్ చూసుకొని ఏ విధంగా ఉన్నాయో స్టెప్స్కి మనకు ఇవంతా మనకు పిల్లోకి గేట్ దిమ్మలు ఉంటాయి కదా, దిమ్మల గిట్ల మనకు టైల్స్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ గమనిస్తే మనకు బోరు అండ్ సంప్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ టైల్స్. ఇది వచ్చేసి మనకు హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఫ్రంట్లో వచ్చేసి మనకు టీవీ యూనిట్ స్పేస్, కింద వైట్ కలర్ టైల్స్. ఇది ఓపెన్ కిచెన్ ఏరియా. కిచెన్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళడానికి ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు. కిచెన్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళవచ్చు. ఇది ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్లో స్పేస్ చూసుకోండి. అండ్ టైల్స్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. టైల్స్ చూసుకున్నారు కదా, కింద స్పేస్ అనేది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ ఏరియా. ఇదంతా మనకు హాల్ ఏరియా. 150 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ అండి ఇది. కింద వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. మనకు విండోస్కి ఇట్లా ఫుల్ టు ఫుల్గా మనకు గనెట్ ఇచ్చారండి. ఫుల్ టు ఫుల్గా గనెట్ ఇచ్చారు. లో రూఫ్ చూసుకుంటారా, లో రూఫ్ ఇట్లా చూసుకోండి ఏ విధంగా. ఇదంతా లో రూఫ్ అండి, మొత్తం లో రూఫ్ చూసుకోవచ్చు. పైన సీలింగ్స్ అని ఇలా ఉన్నాయో. స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ గనెట్ వేసారని బార్డర్స్ తోటి వైట్ కలర్ బార్డర్స్. ఈ స్టీలింగ్ రీలింగ్స్ వస్తాయండి. ఈ సైడ్స్ మొత్తం స్టీల్ రీలింగ్స్ వస్తాయి మొత్తము. ఫస్ట్ ఫ్లోర్లో సిట్టింగ్ ఏరియా చూసుకోండి ఏ విధంగా ఉందో. ఒక డిఫరెంట్ ప్లానింగ్ అండి, ఒక డిఫరెంట్ లగ్జరియస్ ప్రీమియం డూప్లెక్స్ విల్లా ఇది. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, ఇక్కడ గమనిస్తే టైల్స్, అక్కడ విండో. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇది బెడ్రూమ్. పల్లవి అండ్ అలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి. సెయింట్ ఆంథనీ అని, భారతరత్న ఇలాంటి స్కూల్స్ అన్నీ నియర్ బై. ఈ ప్రాపర్టీకి నియర్ బై 1 కిలోమీటర్ లోపు ఉంటాయి ప్రాపర్టీస్ కానీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. చాలా స్పేసియస్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది ప్రాపర్టీకి ఇట్లా. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఈ విధంగా అనేది మనకు బెడ్రూమ్ ఉంటుందండి. బెడ్రూమ్ మాత్రం చాలా స్పేస్ వచ్చింది, గుడ్ క్వాలిటీ తోటి. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఒకటి. ఇది వచ్చేసి మనకు పైన సిట్టింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బాల్కనీ స్పేస్. ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి అయితే రిక్వైర్మెంట్ ఉందో
వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీ వన్ వాచింగ్ కొమరంస్ వీడియోస్. ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. ప్రైస్ కానీ ఏదైనా డీటెయిల్స్ అని మెన్షన్ చేస్తాను. లొకేషన్ వచ్చేసి ఈసేల్ బండ్లో కూడా మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంది ప్రాపర్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీ వన్ వాచింగ్ కొమరంస్ వీడియోస్.